హలో. నా మోస్ట్ ఫేవరెట్ చికెన్ రెసిపీ వచ్చేసి చికెన్ డ్రై రోస్ట్. ఈ చికెన్ టిక్కా కూడా అంటారు దీన్ని. ఇదైతే నాకు లంచ్లో డిన్నర్లో ఎప్పుడు పెట్టినా తింటా, బ్రేక్ఫాస్ట్లో పెట్టినా కూడా తింటా. మళ్ళీ రెసిపీ కూడా మస్తు ఈజీ ఉంటుంది. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మొత్తము కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరిగేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే చికెన్ టిక్కా మసాలా, లాస్ట్కి వెనిగర్ లేకపోతే లెమన్ డ్రాప్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా చికెన్ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం. ఇప్పుడు ఒక కడాయి ఆర్ ప్యాన్ ఏదైనా తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అయితే మూత లేకుండా అట్లనే పెట్టండి. లైట్గా కుకింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే బాయిలింగ్. అప్పుడు మనము మూత పెట్టేసుకున్నాం అనుకో, కరెక్ట్గా ఒక 7 to 8 minutes అయితే మూత తీస్తే దాంట్లో ఉన్న ఉప్పుకి మొత్తం వాటర్ ఊరుతాయి. అదే వాటర్ తోటి అయితే చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది. మీరు పైన నుంచి చికెన్లోకి వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చికెన్ కుక్ అవ్వడానికి ఒక 20 to 25 minutes టైం పడుతుంది కదా. మధ్యలో ప్రతి 5 minutes ఒకసారి చికెన్ పీసెస్ని ఫ్లిప్ చేసుకొని అన్ని సైడ్లో రోస్ట్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. సో లాస్ట్కి ఒక 20 minutes తర్వాతనైతే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి. లాస్ట్కి ఇట్లా డ్రై రోస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో చికెన్. సో కంప్లీట్ కుక్ అయిపోయింది. మనం ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అదే ఆయిల్లో రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొత్తిమీర, ఆనియన్స్ తోటైతే మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. చికెన్ తినేటప్పుడు లెమన్ డ్రాప్స్ వేసుకుంటేనైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి పోతుంది. దీన్ని మనం స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే చపాతీ, పరోటా దేనితోటైనా కూడా తినొచ్చు. నాకైతే అవన్నీ అవసరం కూడా లేదు, వట్టిగానే తినేస్తా నేను. నెక్స్ట్ టైం చికెన్ చేసుకున్నప్పుడు మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, రెసిపీ నచ్చినా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.